ఇంట్లో కూడా ఏం వెజిటేబుల్స్ ఉన్నా కొన్నే ఉన్నా కానీ ఒకసారి ఇలా చేసుకోండి. ఇవి ఉంటే మటుకు ఖచ్చితంగా చేసుకోండి. ఒకసారి ఉన్నా లేకపోయినా తెచ్చుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ ఏం చేశానంటే పప్పులోకి దోసకాయ టమాటా వేసేసి ఉడకబెట్టుకున్నాను. తర్వాతకి ఇంకో స్టీల్ గిన్నె తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతికూర వేసేసి అలానే ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ దంచి వేసేసి పొయ్యి మీద అంటే గ్యాస్ మీద పెట్టేసాను. ఎందుకంటే పోపు ఎక్కువ వేయద్దు, తల్లి ఉంది కాబట్టి. తల్లి ఉన్న ప్రతి ఒక్కరు ఆ పిల్లలు ఇలానే వండుకోవాలండి, లేకపోతే ఒళ్ళు మండిద్దంట. అంటే తల్లి అయింది కాబట్టి అక్కడ అయిన కాడల్లా మంట మండుతుందంట. అందుకోసమే ఇలానే చేసుకోవాలి. తర్వాతకి ఉడికేశాక అందులో కొంచెం పసుపు, ఇంగువ వేసేసాను. ప్రతి వంటలో ఇంగువ వేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. పప్పులోకి కారం, ఉప్పు కలిపేసి అందులో కలిపేసాను. ఓకేనా? మన ఛానల్ ఎవరైతే కొత్త సబ్స్క్రైబ్ చేయండి.